బిగ్ బాస్ లో ఎప్పుడు జరిగినంత క్రేజీ నామినేషన్స్ అయితే ఈరోజు జరిగినాయి. దానికి మెయిన్ రీజన్ అయితే కళ్యాణ్ పడాలా. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాము. దానికంటే ముందు తనుజాని దివ్యాని అయితే చాలా అప్రిషియేట్ చేయాలి. ఇద్దరు చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేసినారు ఈ రోజు అని అనిపించింది. అండ్ భరణి గారి నామినేషన్, ముందు నామినేషన్స్ ఏవి అంత ప్రాపర్ గా పాయింట్స్ పెట్టి చేస్తున్నారు అని అనిపించలేదు. కానీ ఈ రోజు చేసిన నామినేషన్స్ మాత్రం చాలా వ్యాలిడ్ అనిపించింది. ఆయనకి ప్రాబ్లం ఉన్న ఇద్దరు తనుజాని దివ్యాని నామినేట్ చేశారు. తనుజాకి చెప్పిన పాయింట్ ఏంటంటే అనవసరంగా వాళ్ళ గొడవలోకి నా పేరు తీసుకొస్తుంది అని. అండ్ దివ్యకి చెప్పిన పాయింట్ ఏంటంటే ఆమె నాతో మాట్లాడుతున్న టోన్ కొంచెం డిస్రెస్పెక్టింగ్ గా ఉంది అని చెప్పేసి దివ్యాని అయితే నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరికి ఏవేవి పాయింట్స్ చెప్పాలో ఆ పాయింట్స్ తోనే నామినేట్ చేశాడు. అది మాత్రం చాలా క్లారిటీగా అనిపించింది. ఈరోజు భరణి గారి నామినేషన్స్ చూసాక అయితే ఆయన బ్యాక్ ఇన్ ద గేమ్ అని అనిపించింది. సంజన గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. రీతు సంజన గారిని నామినేట్ చేసినప్పుడు ఆమె ఒక పాయింట్ పెట్టింది. దాన్ని ప్రాపర్ గా డిఫెండ్ చేసుకోకుండా మధ్యలో డెమాన్ని తీసుకొచ్చి చాలా అన్కంఫర్టబుల్ కమెంట్స్ చేశారు అని అనిపించింది. ఎందుకో సంజన గారు చాలా మంచి ఆవిడ, కానీ నామినేషన్ ఎవరైనా చేస్తే తీసుకోలేకపోతుంది అని అనిపిస్తుంది. అప్పుడు సుమన్ శెట్టి గారు నామినేట్ చేసినప్పుడు కూడా మీరు అసమర్థమైన కెప్టెన్ అని చెప్పేసి మళ్ళీ గొడవ పెట్టుకుంది. అండ్ ఈ రోజు డెమాన్ పవన్ తో నువ్వు కూర్చునే విధానము అది ఇదని చెప్పేసి మాట్లాడడం మాత్రం వెరీ అన్కంఫర్టబుల్. అలా మాట్లాడకుండా ఉండాల్సిందామా. అండ్ ఆమెకి ఎంతో ఇష్టమైన ఇమాన్యుయల్ కూడా చెప్పాడు మీరు మాట్లాడిన మాట తప్పు అని. ఆ మాట విని సారీ చెప్పేసి ఉంటే బాగుండేది, కానీ ఆమె అలా చేయలేదు. అది మాత్రం చాలా తప్పు అనిపించింది. ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేశాడు. ఆయన ఇచ్చిన రీజనింగ్ నాకైతే ప్రాపర్గా అనిపించలేదు. ఏదో అవినాష్ చెప్పెళ్ళాడు కదా నీకు ఎవరైతే కాంపిటీషనో వాళ్ళతోనే ఫైట్ చేయని, మేబీ అది పట్టుకొని తనుజాతోనే ఇంకా ఫైట్ చేస్తా అని చెప్పేసి నామినేట్ చేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడేమో అని అనిపించింది. ఆయన పెట్టిన పాయింట్స్ అంత వ్యాలిడ్ అనిపించలేదు నాకు. సుమన్ శెట్టి గారు ముందెప్పుడు నామినేషన్ చేసినా కూడా సేఫ్ గానే చేస్తున్నారు అని అనిపించేది, కానీ ఈ రోజు చేసింది మాత్రం వ్యాలిడ్ అనే అనిపించింది. ఎందుకంటే ఆ కెప్టెన్సీ టాస్క్ లో తనుజ సంచాలకుగా ఉంది. ఆమె వెళ్ళండి వెళ్ళండి అని చెప్తేనే ఆయన పైకి వెళ్ళాడు. ఆమె ఒకసారి చూసుకోండి అది కరెక్ట్ గా లేదు, నేను మీరు వెళ్ళినా ఇయ్యను అని చెప్పేసి ఉంటే ఆయన వెళ్ళేవాడు కాదు. సో అక్కడైతే చిన్న అన్ఫేర్ జరిగింది సుమన్ గారికి, అందుకే తనుజాని నామినేట్ చేశాడు. కానీ అక్కడ తనుజ డిఫెండ్ చేసుకున్న విధానం నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే మీరు గేమ్ అయిపోయాక నాతో ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నారు అని చెప్పేసి అనింది. సుమన్ గారు అక్కడ గేమ్ లా చూసి తర్వాత ఇంకా తనుజతో గొడవ పెట్టుకోవాలి అని అనుకోలేదు. ఎప్పుడైతే ఆయనకు మాట్లాడే ఆపర్చునిటీ వచ్చిందో నామినేషన్స్ లో చెప్పాడు. అది ఆయన గేమ్, దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పడం మాత్రం తనుజాదే రాంగ్ అని అనిపించింది. అండ్ రితు, కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్ వీళ్ళ ముగ్గురు గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.